దేవుని సారూప్యము. ఎపఫ్రా అను మా ప్రియుడైన తోడి దాసుని వలన మీరు ఈ సంగతులను నేర్చుకుంటిరి. అతడు మా విషయములలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. అతని ఆత్మయందలి మీ ప్రేమను మాకు తెలిపినవాడు. కొలస్సీ 1:7-8 వచనాలు. పరిశుద్ధులైన పౌలునకు దేవుని వలన కలిగిన బహుమానము తీతు. క్రేతులో పౌలు పని ప్రారంభించినప్పుడు అది కొనసాగగలదని ఎంచి ఆ పనిని తీతుకు అప్పగించాడు. కొలస్సీయులను గూర్చి పౌలు ప్రార్థన చేస్తూ, మీరు సంపూర్ణమైన జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించువారునై ఉండాలని కోరుచున్నాడు. ఎవడైనను సంపూర్ణ జ్ఞానముతోనూ ఆత్మీయ వివేకముతోనూ ఆయన చిత్తమును గ్రహించిన ఎడల అతడు పరిపూర్ణుడవుతాడు. అతడొక చిన్న దేవుని వలె దేవుని స్వారూప్యం అతనిలో చూడవచ్చును. అదే పౌలు యొక్క ప్రార్థన. దేవుని చిత్తము విషయము మనము ఎందుకు నిర్లక్ష్యముగా ఉన్నాము? మనము దేవుని చిత్తమును పరిపూర్ణముగా చేసినప్పుడు మన జీవితంలో గొప్ప జయము వస్తుంది. నీ ఇల్లు ఒక పరలోకం వలె ఉంటుంది. తన సేవలో ఎంతమంది మార్పు చెందారో దాని విషయము పౌలు తృప్తి పడలేదు. దేవుని చిత్తమును గ్రహించి దానికి లోబడాలని అతడు భారము కలిగిన వాడై వారి కొరకు ప్రార్థన చేశాడు. తీతు అన్యులలో నుండి రక్షింపబడిన వ్యక్తి. యూదులైతే లేఖనములు క్షుణ్ణముగా ఎరిగి ఉంటారు, కానీ అన్యులకు తెలియదు. కనుక పౌలు అతన్ని గూర్చి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవలసి ఉండినది. అతన్ని బట్టి పౌలు సంతోషపడిన దానిని కన్నా ఉన్నతమైన మెట్టులోనికి తీతు ఎదిగాడు. క్రేతీయులు సోమరులకు తిండిపోతులను దుష్టమృగములుగాను ఉన్నారు. అలాంటి వారిని అదుపు చేయుట సులువు కాదు. అటువంటి వారు ఎల్లప్పుడూ తిండిని గూర్చి ఆలోచిస్తారు. కొద్దిపాటి గ్రహింపు కలిగిన తిండిపోతుల మధ్య పనిచేయుట సులువు కాదు. పెంతుకోస్తు తరువాత యెరూషలేము నుండి వలసపోయిన వారు ఈ సంఘాన్ని స్థాపించారు. కొలస్సీ సంఘాన్ని ఎపఫ్రోదితు ప్రారంభించాడు. పౌలు దేవుని మనస్సుతో నింపబడి రాయుట వలన ఈ పత్రికలు జీవముతో నిండి ఉన్నాయి. పౌలు ఆ ప్రజలను ఎంతో ప్రేమించాడు. మనము విమర్శతో నింపబడి ఇతరులను విమర్శిస్తూ ఉంటే వారికి కోపం వస్తుంది. సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించు దేవునిని సంతోషపరచు వారమై బోధించుచున్నాము. ఇక్కడ దేవుని మనసు తప్ప ఏ దురుద్దేశము కాని తప్పు మాట గాని లేవు. పౌలు పరలోకమునకు వెళ్ళినాడు. సాతాను మీ కాళ్ళ క్రింద అనగదొక్కబడుట శీఘ్రముగా చూచెదరు అని పౌలు చెప్పుచున్నాడు. అది జరుగుట మీరు చూడాలి.